పీసీసీ పీఠం కాంగ్రెస్లో ముసలం. తెలంగాణలో పీసీసీ పీఠం కాంగ్రెస్లో ముసలానికి కారణమయ్యేలా ఉంది. గతంలో సీఎం సీటుకు కూడా ఈ స్థాయిలో పోటీ లేదు. రేవంత్ రెడ్డి కష్టానికి అధిష్టానం గుర్తింపు ఇచ్చింది. కానీ ఈసారి పీసీసీ పీఠం విషయంలో మాత్రం సీనియర్ నేతలు ఎవరికి వారే పోటీదారులుగా మారారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మధు యాష్కితో పాటు మరికొన్ని పేర్లు వినపడుతూ ఉన్నా కూడా వారంతా తుది దశ పోటీలో ఉండరు అని తెలుస్తోంది. కర్ణాటకలో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సీఎం పదవి సిద్ధరామయ్యకు ఇచ్చి డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్కు పీసీసీ పీఠం వదిలిపెట్టింది అధిష్టానం. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సీఎం పదవిపై ఆశలు ఉన్న డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టుకున్న మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు పీసీసీ విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్పులుంటాయని అనుకున్న అధిష్టానం మాత్రం లోక్సభ ఎన్నికల వరకు పోస్ట్ పోన్ చేసింది. దీంతో ఇప్పుడు భట్టి తన లాబియింగ్ ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ పీఠం ఇప్పించాలి అనుకుంటున్నారు. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తాను డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోస్టులో ఎస్సీ నేతలు ఉన్నారు కాబట్టి పీసీసీ పీఠం బీసీలకు ఇవ్వడం సముచితం అనేది రేవంత్ రెడ్డి వాదన. అందుకే ఆయన మహేష్ కుమార్ గౌడ్ కి సపోర్ట్ చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరి మాట వింటుందో చూడాలి. సీఎం సీటు విషయంలో సర్దుకుపోయిన భట్టికి కనీసం పీసీసీ పీఠం ఇచ్చి సరిపెడతారేమో చూడాలి. లేదా సీఎంకు అనుకూలంగా ఉండే మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ పీఠం అప్పగించి పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండేలా చూస్తారేమో తేలాల్సి ఉంది.